హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను పుష్ప 3 ఉందా లేదా అనే క్లారిటీ ఇవ్వడం కోసం వచ్చానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసినస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. పుష్ప 3 ఫస్ట్ పుష్ప 1 పుష్ప 2 గురించి డిస్కస్ చేసుకుందామండి. పుష్ప 1 మీకు తెలిసిందే, అది కూడా ఒక ర్యాంపేజ్ అనేది క్రియేట్ చేసింది. ఒక 300 crores వరకు కలెక్షన్స్ అనేవి రావడం జరిగింది. మేబీ కొన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ రీచ్ కాలేదు, అది వేరే మ్యాటర్. కానీ ఓవరాల్ గా మూవీ అయితే బ్లాక్ బస్టర్ కొట్టింది పుష్ప 1. అప్పుడే పుష్ప 2 అనౌన్స్ చేస్తున్నారు. చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అటు సుకుమార్ ఫ్యాన్స్ కానీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 ఎప్పుడు వస్తుంది అని చెప్పి. పుష్ప 2 రావడమే ఒక ర్యాంపేజ్ అనేది క్రియేట్ చేసింది. మేబీ కొన్ని కాంట్రవర్సీలోకి వెళ్ళి కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి సినిమాకి స్టార్టింగ్ డే. ఇక అదంతా వదిలేసుకున్నా కానీ మూవీ అనేది ఒక ర్యాంపేజ్ అనేది క్రియేట్ చేసిందండి. 1810 crores 1810 కోట్లు మూవీ అనేది కలెక్ట్ చేసి ఒక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ముద్ర అనేది నిలిపిందండి. అప్పటి వరకు మన బాలీవుడ్ వాళ్ళు అనుకుంటారు ఇక అయిపోయింది అనుకున్న టైంలో లేపి ఇక బాలీవుడ్ వాళ్ళు అనుకుని ఉంటారు దెబ్బకి వీళ్ళతో మామూలుగా ఉండదని చెప్పి. ఎందుకంటే బాహుబలి తర్వాత ఏ సినిమా అంత రికార్డు కొట్టలే అండి మన తెలుగు ఇండస్ట్రీలో. 500 కోట్లు దాటడానికి ఒక ఎత్తు. దాని తర్వాత పుష్ప కొట్టిందండి. కొన్ని దాంట్లో ఏంటంటే 1760 కోట్లు 50 కోట్లు అని చూపిస్తుంది. కొన్నిట్లయితే వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్లు అయితే 1810 కోట్లు బాహుబలిని దాటేసిందని చెప్పి రిలీజ్ చేసినారండి. దాటి ఉంటేనే కదండి బాహుబలిని దాటేంది అని రిలీజ్ చేసేది. దాటకపోయి ఉంటే అది టాకే రాదు. ఎందుకంటే ఇప్పుడు 120 కోట్లు 130 కోట్లు 200 కోట్లు 250 కోట్లు అని చెప్పి పెట్టుకోవచ్చు మూవీ వచ్చిందని చెప్పి, మేబీ పబ్లిసిటీ కోసం. ఇప్పుడు బాహుబలిని దాటిందని పెట్టుకున్నంత గట్స్ ఉండవు. ఎందుకంటే బాహుబలి వన్ ఆఫ్ ద రికార్డెడ్ మూవీ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అండి. 1000 కోట్లు కూడా ఒక మూవీ దాటిద్ది, 1500 కోట్లు కూడా ఒక మూవీ దాటిద్ది అని చెప్పి నిరూపించిన బాహుబలి 2 మూవీ అండి. ఆ మూవీ అంత పెద్ద ఎపిక్ హిస్టరీ క్రియేట్ చేసిన మూవీ పుష్ప దాటిందంటే నిజం, ఫేక్ అయితే ఉండదండి, నిజంగానే దాటింది అని చెప్పి పెట్టుకున్నారు. కానీ కలెక్షన్స్ పరంగా చూస్తే కొన్ని 1750 1760 కొన్ని 1780 చూపిస్తుంది. మూవీ డిపార్ట్మెంట్ అయితే మనకి 1810 అని రిలీజ్ చేస్తున్నారు. గూగుల్ అయితే మీకు 1760 మధ్యలోనే ఉంటుంది. బాహుబలి అయితే పక్కా క్రాస్ చేసిందని చెప్పారు చాలా మంది. ప్లస్ నెగిటివ్ టాక్ అని కూడా ఎక్కరాలి, ఇది ఫేక్ కలెక్షన్స్, బాహుబలిని దాటలేదు, బాహుబలి మించి ఏం కాలేదని చెప్పి నెగిటివ్ టాక్స్ అయితే ఏం రాలేదు. గూగుల్లో కూడా బాహుబలిని దాటలేదు అంతా ఫేక్ అది అని చెప్పి ఏం రాలేదు. 1810 కోట్లు కొట్టింది మూవీ, బాహుబలి రికార్డ్ దాటింది, అది ప్రతి ఒక్కరు తెలుసు. దాని తర్వాత ఇక కాంట్రవర్సీ వచ్చింది, ఇంకా పుష్ప సిరీస్ ఆపేద్దాము అని అన్నారు. ఇక అనుకున్నారు జనాలందరూ పుష్ప సిరీస్ అన్ని ఆపేస్తారని చెప్పి. కానీ మన సైమా అవార్డ్స్లో సుకుమార్ అన్నారు పుష్ప 3 గురించి మంచి ఈజ్ గెటింగ్ రెడీ అని చెప్పి. ఇక సంథింగ్ మాట్లాడినారు. పుష్ప 3 ఉంటుందని చెప్పి అయితే కన్ఫర్మ్ చేసినారు. ఏం మాట్లాడిన ఎగ్జాక్ట్ లాగా నాకు గుర్తులేదు, కానీ పుష్ప 3 ఉంటుందని చెప్పి అయితే కన్ఫర్మ్ చేసినారు. మేబీ అల్లు అర్జున్ గారు ఇప్పుడు అట్లీ మూవీ ఉంది, దాని తర్వాత సుకుమార్ గారితో పుష్ప 3 స్టార్ట్ చేస్తారు. లేదంటే పుష్ప 3 మన సుకుమార్ గారు రామ్ చరణ్తో మూవీ ఉందన్నారు. మేబీ పెద్ద మూవీ రన్ అవుతుంది షూటింగ్. దాని తర్వాత ఒకవేళ అట్లీ మూవీ కంప్లీట్ అయిపోయినాక ఇటు ఏమంటారు సుకుమార్ గారు రామ్ చరణ్తో తీస్తారు. రామ్ చరణ్ డేట్స్ లేకపోతే ఇటు మనకి అల్లు అర్జున్ గారితో తీస్తారేమో చెప్పలేము. మాక్సిమం అయితే అట్లీ మూవీ తర్వాత వస్తుంది. తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారికి త్రివిక్రమ్ గారితో కూడా ఒక మూవీ ఉంది. అట్లీ మీకు తెలిసిందే, వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ డైరెక్టర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అండి. ఆయనతో మూవీ రావడం అంటే అంత ఈజీగా ఆయనతో ఛాన్స్ వచ్చింది. పక్క మేబీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, నాకైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. దాని గురించి కూడా కనుక్కున్న షార్ట్ కింద అప్లోడ్ చేస్తాను. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత పుష్ప 3 స్టార్ట్ చేస్తారు. మీ లోపల సుకుమార్ గారు రామ్ చరణ్తో షూటింగ్ అనేది ఉంటే మేబీ ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదంటే రామ్ చరణ్తో ఆపి పుష్ప 3 తీయొచ్చు. ఎంత లేట్ తీస్తే అంత కలెక్షన్స్ అనేవి వస్తాయని ప్రతి ఒక్కరు తెలుసు అండి. మూవీ ఉందని చెప్పి ఒక క్లిప్ అనేది వదిలినాక ఫ్యాన్స్ అనేది చాలా వెయిట్ చేస్తారు, ఈగర్గా వెయిట్ చేస్తున్న కొద్దీ సినిమా బాగుంది అనుకో మేబీ 2-3 times 4 times చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కలెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే 1810 కోట్లు కొట్టింది పుష్ప 2. పుష్ప 3 ఈజీగా 2500 crores కొట్టింది అనుకో, 2000 crores కొట్టింది అనుకోండి, వేరే లెవెల్ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తారు. నిజంగా చెప్తున్నా కదా, ఒక హిస్టరీ అనేది క్రియేట్ చేస్తారు పుష్ప 3 రిలీజ్ అయిన తర్వాత. దట్ ఈస్ నాట్ ఎ ఈజీ మ్యాటర్ అండి. 2000 crores కొట్టడం అంటే, నేను ఓన్లీ ఇండియా కలెక్షన్స్ చెప్తున్నాను, అదే కొన్ని వేరే దేశాల రిలీజ్ అని నేను చెప్తలేనండి. ఏవైతే ఇండియా USA ఇట్లా కొన్ని కంట్రీస్ కింద రిలీజ్ అయినాయి
మోర్ దెన్ 4 కంట్రీస్ రిలీజ్ అయిన మూవీస్ కలెక్షన్స్ 2000 కూడా ఉన్నాయి. మీకు తెలిసిందే దంగల్ 2000 ఉంది, దాని దాటలేపోయింది. దాని తర్వాత అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చింది దంగల్ని, అదొక ఎపిక్ అనుకోండి. దాని తర్వాత పుష్ప 2, మేబీ దంగల్ని కూడా దాటొచ్చేమో పుష్ప 3, అదైతే మనం చెప్పలేమండి. చూద్దాం మూవీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 స్టోరీస్ ఉన్నాయండి. ఒకటైతే మన శిఖావత్ చనిపోలేదు, బాంబ్ బ్లాస్ట్ చేసింది, చంపింది అదే అని చెప్పి ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి స్టార్టింగ్ ఒక టీజర్ తిన్నారు అల్లు అర్జున్ది, పులి వస్తుంటే ఇట్లా అల్లు అర్జున్ నడుస్తుంటే పులి వెనకాలకి వెళ్ళింది. ఒక డైలాగ్ ఉంది కదండి, జంతువులు ఏమంటారు, పులి వస్తే జంతువులు 2 అడుగులు వెనకాలకి వేస్తుందేమో, అదే పుష్ప వస్తే పులే 2 అడుగులు వెనకాలకి వేస్తా అని చెప్పి సంథింగ్ ఒక డైలాగ్ అనేది అప్పుడు రిలీజ్ చేసినది. చాలా ఫేమస్ అయింది ఆ డైలాగ్. 146-164 మిలియన్ వ్యూస్ ఉన్నది ఆ షార్ట్, అదే ఆ వీడియోకి. మేబీ పుష్ప 3లో ఒరిజినల్ స్టోరీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు KGF 1 ఒక వేరే లెవెల్, KGF 2లో ఎలివేషన్స్ ఉండి హిట్ అయింది, కూలీలో కూడా ఎలివేషన్స్ ఉండి మిక్స్డ్ టాక్ వచ్చిన మూవీ అనే కలెక్షన్ కొట్టింది. మేబీ సుకుమార్ గారు ఎలివేషన్స్ ఎట్లా, మీకు తెలిసిన కానీ సుకుమార్ గారు లాజికల్ థింకింగ్ ఉంటుంది, ఎలివేషన్స్ ఎలా తీయాలని చెప్పి రెడీ చేసుకుంటుండేమో. పక్కా పుష్ప 3 ఎలివేషన్స్ వస్తాయి, ఈజీగా 2000 crores దాటిద్దండి మూవీ. 2500 మనం చెప్పలేము, 2000 crores అయితే పక్కా దాటిద్ది. ఎలివేషన్స్ పెట్టాలి, ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 అండ్ ఇప్పుడు పార్ట్ 3 కూడా వస్తుందంటే పక్కా ఫ్యాన్స్ అనేవి ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక 2028లో రిలీజ్ అవుతుంది అనుకోండి, ఈ లోపల తమిళ ఇండస్ట్రీ మొత్తం ఎలివేషన్స్ అన్నింటినీ జనాలలో నింపేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లియో అన్నది ఎలివేషన్స్తోనే హిట్ అయింది, ఇక కూలీ అనేది ఎలివేషన్స్తో హిట్ అయింది. ఇట్లా మూవీస్ అన్ని ఎలివేషన్స్తో హిట్ అయినా చాలా ఉన్నాడు. ఖైదీ చూసుకుంటే ప్రతి ఒక్కటి ఎలివేషన్, విక్రమ్ చూసుకుంటే, మాస్టర్ చూసుకుంటే అన్ని ఎలివేషన్స్తోనే బ్లాక్ బస్టర్ అయినాయి. ఆ ఎలివేషన్ థాట్ అనేది మనకి పుష్ప 3లో కూడా తీసుకొస్తే, ఇక అల్లు అర్జున్ గారికి ఎలివేషన్స్ ఇస్తే వేరే లెవెల్ ర్యాంపేజ్ ఉంటుందండి మూవీ. పక్కా చెప్తున్నా, మూవీ అనేది ఉంది, సుకుమార్ గారు చెప్పినారు, మూవీ అయితే ఉంది. ఇక ఫర్దర్గా ఏమన్నా పుష్ప 3 గురించి అప్డేట్స్ వస్తే మన ఛానల్లో వీడియో కింద మార్చి అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.